సైక్లోన్ మొన్న మనకు కాకినాడ నుంచి 120 కిలోమీటర్స్ దూరంగా ఉంది. సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంది. 15 కిలోమీటర్స్ మా రావచ్చు. ఇప్పుడు ఎస్టిమేట్ ప్రకారంగా ఎనీ టైమ్ ఆఫ్టర్ 9:30 10 o'clock అండ్ బిట్వీన్ 10 to 12 ఇది ఇప్పుడు అంచనా ప్రకారంగా నియర్ రాజోడ్ దగ్గర ఇది హిట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఆయన మనకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ విల్ బి కోనసీమ, కాకినాడ, తర్వాత వెస్ట్ గోదావరి, ఏలూరు ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ వైజాగ్, విజయనగరం ఈ ప్రాంతంలో కూడా గాలి వర్షం అయితే ఉంటుంది. స్పీడ్ అయితే ఇంతకు ముందు మనం ఏమైతే అంచనా చేసామో అప్ టు 110 కిలోమీటర్స్ వరకు అది ఉంటుంది స్పీడ్. సో మెయిన్ ఏరియాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ విల్ బి కోనసీమ, కాకినాడ, ఏలూరు, వెస్ట్ గోదావరి ఆ ప్రాంతంలో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు తర్వాత ముఖ్యంగా ఆయన డైరెక్షన్ ఇవ్వడం ఏమంటే ముఖ్యంగా అదే మనం ఇంతకు ముందు కూడా చెప్పాము, ఏమైతే కోస్టల్ విలేజెస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా వెకేట్ చేసి సేఫ్ సెంటర్స్లో షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికి మన ఇది 9 జిల్లాల్లో సుమారుగా 554 క్యాంప్స్ ఆల్రెడీ ఆర్గనైజ్ చేసి ఆల్మోస్ట్ 31,600 పీపుల్ని మనం షిఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో జిల్లావారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 6 క్యాంప్స్ 229 పీపుల్ కూడా అక్కడ ప్రభావం తక్కువ ఉంది. విజయనగరంలో 11 క్యాంప్స్ 174, పార్వతీపురం మాన్యంలో 13 క్యాంప్స్ 220 పీపుల్, విశాఖపట్నంలో 8 క్యాంప్స్ 140 పీపుల్, అదేవిధంగా అనకాపల్లిలో 58 క్యాంప్స్ 3,391 పీపుల్, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో 77 క్యాంప్స్ 630 పీపుల్, ఈస్ట్ గోదావరిలో 11 రిలీఫ్ సెంటర్స్ 407 పీపుల్, కాకినాడలో 144 క్యాంప్స్ 16,324 పీపుల్, అదేవిధంగా మనకు కోనసీమలో 224 రిలీఫ్ సెంటర్స్ 10,189 ఇప్పటికి మనం షిఫ్ట్ చేశాము. కోనసీమ ప్రాంతంలో అయితే ఇంకా కొంతమందికి మనం షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి చెప్తున్నాము. మినిస్టర్స్ కూడా అక్కడ ఉన్నారు, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ కూడా వాళ్ళకి కన్విన్స్ చేసి షిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఆ ఏరియాలో అయితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. గవర్నమెంట్ సీఎం గారు అదే ఇన్స్ట్రక్షన్స్ ఫిట్ చేశారు, ఏమైతే నిర్ణయించినారు మనకు 0 క్యాజువాలిటీ ఉండాలి. అదేవిధంగా ఇది ఏమైతే డ్యామేజెస్ ఉన్నాయో మిగతా డ్యామేజ్, ప్రాపర్టీ డ్యామేజ్ కూడా ఈస్ట్ డ్యామేజెస్ జరగాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఒక కోనసీమ డిస్ట్రిక్ట్లో అయితే ఎందుకంటే ప్రజలు కూడా మనం నిన్న కూడా రిక్వెస్ట్ చేశాము, ప్రజలు కూడా వాళ్ళ ఇంటి నుంచి అతి అవసరం ఉంటే బయటకి రాకూడదు ఇటువంటి టైంలో. ఎందుకంటే వర్షం హెవీ ఉన్నప్పుడు పర్టికులర్లీ మనకు కోస్టల్ ఏరియాస్లో పామ్ ట్రీస్, కోకోనట్ ట్రీస్ ఉంటాయి, అవి పడిపోతాయి. అన్ఫార్చునేట్లీ కోనసీమ ఏరియాలో టికూర్ మండల్లో ఇప్పుడు ఆమె 48 years ఆమె వీరి ఇంటి నుంచి బయట వచ్చి ఒక పామ్ ట్రీ కింద పడితే పాపం చనిపోయింది. సో దిస్ ఇస్ సాడ్ న్యూస్. దట్ ఇస్ వై వి ఆర్ అగైన్ రిక్వెస్టింగ్ జనాలకి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి అత్యవసరం మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటకి రాకూడదు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఇన్ అవర్ నేచర్స్ ఫ్యూరీ అనేది మనకు తెలియదు. అప్పుడప్పుడు మనం తక్కువ అంచనా వేస్తాము, కానీ ఇది పర్టికులర్లీ ట్రీస్ ఉన్న చోట కొన్ని ఇవి పామ్ ట్రీస్ కానీ కోకోనట్ ట్రీస్ కానీ ఇవి ఉండడానికి అవకాశం. సో దేర్ఫోర్ ఇవాళ రాత్రి అనేది చాలా క్రూషియల్. వాళ్ళు సేఫ్ సెంటర్స్లో వాళ్ళు ఇంట్లో అయినా ఉండాలి, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన సేఫ్ సెంటర్స్లో అయినా ఉండాలి. సో ప్రభుత్వం నుంచి అయితే అన్ని విధంగా మనం చర్యలు తీసుకున్నాము. ముఖ్యంగా మనకు ఏమంటే ఎసెన్షియల్ కమోడిటీస్ పీడిఎస్ కానీ 100% లిఫ్ట్ అయిపోయింది, అన్ని చోట్ల ఉన్నాయి. అదేవిధంగా ఇది 550 సెంటర్స్ ఏవైతే చెప్పాము అక్కడ జనరేటర్స్ కానీ, శానిటేషన్ కానీ, ఫుడ్ కానీ, వాటర్ కానీ, మెడిసిన్స్ కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మిల్క్ కూడా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పొజిషన్ చేయడం జరిగింది. పవర్ సప్లైకి పర్టికులర్లీ ఇవి 2-3 డిస్ట్రిక్ట్స్లో కొంత డ్యామేజ్ జరగవచ్చు. అందుకని చెట్లు పడిపోయిన తర్వాత లైన్స్లో పడితే పోల్స్ కూడా పడిపోతాయి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 18,000 పోల్స్, నిన్నైతే 6,000 పోల్స్ ఉంది, ఇవాళ 12,000 పోల్స్ అదనంగా మొబిలైజ్ చేసి 18,000 పోల్స్ వరకు సబ్ స్టేషన్స్లో పొజిషన్ చేయడం జరిగింది. మనుషులు కూడా దాదాపు 10,000 మంది సిద్ధంగా ఉన్నారు. రేపు మూమెంట్ అసెస్మెంట్ ఇస్ డన్. ఎక్కడైతే ఎక్కువ డ్యామేజెస్ మన దృష్టిలో అయితే కోనసీమ, కాకినాడ ప్రాంతంలో ఈ జోన్లో ఇక్కడ ఎక్కువ డ్యామేజెస్ జరుగుతాయి.
చిన్న చిన్న డ్యామేజెస్ అయితే ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఒక 27 crores వరకు పడిపోయినాయి. అవి కొన్ని మిగిలిన జిల్లాలు కూడా ఉండవచ్చు. బట్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ గేడ్ అప్. ఆల్ ద ఆఫీసర్స్ కానీ, మినిస్టర్స్ కానీ, ఎంపీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ అందరూ కూడా ఫీల్డ్ ఉన్నారు. ఇవాళ నెక్స్ట్ 12 hours వాళ్ళకు చాలా క్రూషియల్. ఇవాళ రాత్రి అయితే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ దట్ వి హోప్ దట్ దిస్ కుడ్ ఆల్సో ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ గేడ్ అప్. ఈ రోజు ప్రికాషనరీ మెజర్స్, రేపటి నుంచి రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ మెజర్స్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విశాఖపట్నం జిల్లా వచ్చేటప్పటికి నిన్న 27వ తారీఖు పొద్దున 8:30 నుంచి ఇవాళ 28వ తారీఖు పొద్దున 8:30 వరకు దాదాపు 147 మిల్లీమీటర్ రెయిన్ఫాల్ మనము రిసీవ్ చేయడం జరిగింది. అరౌండ్ 14.7 సెంటీమీటర్ ఆఫ్ రెయిన్ఫాల్. ఇది నిన్న 24 అవర్స్లో మనకి కురిసిన వర్షం. అదే ఈరోజు చూస్తే ఈరోజు పొద్దున్న నుంచి వర్షపాతం చాలా వరకు తగ్గింది. ఈరోజు 28వ తారీఖు మార్నింగ్ 8:30 నుంచి 3 o'clock దాకా కేవలం 1.3 సెంటీమీటర్ రెయిన్ఫాల్ మనం రిసీవ్ చేసుకున్నాము. సో వర్షం తగ్గింది, కానీ ఇంకా వన్స్ సైక్లోన్ తీరం దాటే సమయంలో ఎక్కువ గాలి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎక్కువ వర్షం కూడా రాబోయే కొన్ని గంటల్లో మనకి నమోదు కాబోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిగా సందర్భంగా మరొకసారి కోరుతున్నాము. ఈ ప్రిపేర్నెస్ చూస్తే మనము ప్రతి జోన్కి సంబంధించి క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జీవీఎంసీలో మనం ఇప్పుడు 10 జోన్స్ అడ్మినిస్ట్రేటివ్గా ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి జోన్లో కూడా 2 క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాము. వాళ్ళు ఆ ఆధ్వర్యంలో ఎక్కడైనా సమస్య వచ్చినా వెంటనే వెళ్ళి స్పందించే విధంగా మనం చర్యలు చెప్పడం జరుగుతున్నది. మన జిల్లాలో పడిన చెట్లు అన్నీ కూడా ఎప్పటికెప్పుడు రిమూవ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా డ్రైన్లో ఉన్న బ్లాక్స్, ఎక్కడైనా డ్రైన్ బ్లాక్స్ వల్ల ఓవర్ఫ్లో కావడం జరిగితే అది రిపోర్ట్ అయితే ఇమీడియట్గా మనం స్పందిస్తున్నాం. అదేవిధంగా కొండవాళ్ళ ప్రాంతాలు, మాధవధార కావచ్చు, సిద్ధధార కావచ్చు, ఇతర ప్రాంతాలు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజల గురించి సచివాలయ సిబ్బంది తెలుసుకొని వాళ్ళని వెంటనే పక్కన వాళ్ళకు సేఫ్గా వాళ్ళు బంధువుల ఇంట్లో కానీ లేకపోతే రిలీఫ్ క్యాంప్లో కానీ చెప్పడం జరిగింది. దాదాపు 8 రిలీఫ్ క్యాంప్ ఫంక్షన్గా ఉన్నాయి. 140 మెంబర్స్ మనం అక్కడ రీహాబిలిటేట్ చేయడం జరిగింది. ఇవాళ రేపు వర్షం చూసి వాళ్ళని మళ్ళీ వాళ్ళు ఒక ఇంటికి మనం తరలించడం జరుగుతుంది. అప్పుడు దాకా వాళ్ళు ఆ పునరావాస కేంద్రాల్లోనే ఉండి పూర్తి సదుపాయాలతో అక్కడ ఉండే విధంగా మనం చర్యలు చేపట్టడం జరిగింది. 1-2 చోట్ల మనకి కొండవాళ్ళ ప్రాంతంలో రాళ్ళు జారిపడడం జరిగింది. ఉదాహరణకి ములగడ దగ్గర మన మల్కాపురం టు ములగడ రోడ్లో జారిలో పడింది. అవి కూడా